నమస్తే సీమా న్యూస్ కి స్వాగతం। ముందుగా వార్తల్లోని వివరాలకు వెళ్తే భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ జాతీయ సమితి పిలుపులో భాగంగా 3వ రోజు కర్నూలు రూరల్ ఎంఆర్ఓ కార్యాలయం ముందు సిపిఐ కర్నూలు నగర సమితి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది। ఈ కార్యక్రమానికి సిపిఐ నగర కార్యదర్శి సి మహేష్ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా హాజరైన సిపిఐ సీనియర్ నాయకులు జిల్లా కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ కె జగన్నాథం, నగర కార్యదర్శి పి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ రోజురోజుకు పెరిగిపోతున్న నిత్యావసర సరుకులు అదుపు చేయడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఈ సందర్భంగా వారు తెలిపారు। నరేంద్ర మోదీ మొదటిసారి ప్రధానమంత్రి అయిన సందర్భంగా 100 రోజుల్లోనే ధరలన్నీ అదుపు చేస్తానని పేదలకు హామీ ఇచ్చి ఆ హామీని తుంగలో తొక్కిన నరేంద్ర మోదీ అచ్చే దిన్ హాయిగా అన్న నినాదంతో అందరిలోకి వచ్చిన బీజేపీ అచ్చే దిన్ ఏమో గాని పేద ప్రజల ఆకలితో సచ్చే దినాలు దగ్గర పడ్డాయని నరేంద్ర మోదీ నిరంకుశ పాలనను కొనసాగించడం ద్వారా ఈరోజు దేశంలోని పేదలందరూ కూడా నిత్యావసర సరుకులు కొనలేని పరిస్థితిలో ఉన్నారని అన్నారు। కావున బీజేపీ ప్రభుత్వానికి పేద ప్రజల పట్ల ఏమాత్రం గౌరవం ఉన్నా ప్రేమ ఉన్నా ప్రభుత్వ చౌక దుకాణాల ద్వారా 14 రకాల నిత్యావసర సరుకులు ప్రజలకు పంపిణీ చేసే కార్యక్రమం చేపట్టాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు। అలాగే కర్నూలు నగరంలోని బి తాండ్రపాడు దగ్గర నుండి టీవీ9 కాలనీకి వెళ్లే రహదారి నిర్మాణం చేపట్టాలని, అలాగే టీవీ9 కాలనీ ప్రజల సమస్యలను పరిష్కరించాలని, ఇందిరమ్మ టిట్కో గృహాలు లబ్ధిదారులకు పూర్తి చేసి అందించాలని, పేదలు వేసుకున్న గుడిసెలకు పట్టాలు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు। ధర్నా అనంతరం స్థానిక ఆర్డీఓ కార్యాలయంలోని ఏవోకు ధర్నాకు వచ్చి వినతి పత్రం తీసుకోవడం జరిగింది। ఏవో మాట్లాడుతూ మా పరిధిలో ఉన్న సమస్యలన్నింటినీ ఎంఆర్ఓతో మాట్లాడి పరిష్కరిస్తామని, ఏమైనా మా పరిధిలో రాకపోతే సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారం చేస్తానని ధర్నా చేసిన నాయకులకు హామీ ఇవ్వడం జరిగింది। ఈ కార్యక్రమంలో సిపిఐ నగర సహాయక కార్యదర్శులు జి చంద్రశేఖర్, డి శ్రీనివాసరావు, ఏపీ మహిళా సమైక్య జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎస్ గిడ్డయ్య, పి శ్రావణి, నగర అధ్యక్ష కార్యదర్శులు నాగేంద్రమ్మ, భారతి, కార్యవర్గ సభ్యులు నాగరాజు, బీసన్న, అన్వర్, నల్లన్న, కోటమ్మ, రామాంజనేయులు, ప్రజా నాట్య మండలి నాయకులు మాణిక్యం, శ్రీనివాసులు మరియు పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు। పెరిగిపోతూ ఉన్నాయి, వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తులేమి, వాళ్ళు చేస్తున్నటువంటి కష్టమేది, రోజు గౌండా పని చేసి చెమట ఓడిచి కింద భూమి మీద చెమట పడతా ఉంటే వాళ్ళకి మాత్రం రోజు వాళ్ళ కష్టం ఉన్నప్పటికీ వాళ్ళు ఎక్కడ కూడా ధనికులు కాలేదు। రిలయన్స్ అంబానీ లేకుంటే ఆదాని వాళ్ళు ఏ కష్టం చేశారని చెప్పి వాళ్ళు ఈరోజు కోట్ల రూపాయలు ఇప్పుడు ప్రపంచ దేశాల్లోనే నెంబర్ 1 ఎవడంటే ఆదాని, నెంబర్ 2 ఎవడంటే రిలయన్స్ అంబానీ, ఇట్లాంటి వాళ్ళ కోసం ఊడిగం చేయడానికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం పరిపాలన చేస్తూ ఉంది। డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్పుకుంటున్నటువంటి నరేంద్ర మోడీ, ఇక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ అయితే పూర్తిగా నోరు బంద్ అయింది, ఫెవికల్ వేసుకున్నాడు ఆయన। ఈరోజు రాష్ట్రంలో ఎంతమంది పేదలు అల్లాడుతూ ఉన్నారు, వరదలు వచ్చి వానలు వచ్చి రైతులకు గిట్టుబాటు ధర లేక పేదలకు నిత్యావసర వస్తువులు ధరలు సరిగా అందక ఇబ్బందులు పడుతూ ఉంటే ఆ రోజేమో నేను మొత్తం చీల్చి చెండాడతానని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ పూర్తి నోరు మూసుకున్నాడు। కాబట్టి మేము చెప్పేది ఒకటి కర్నూలు నగర పేద ప్రజల పక్షాన ఒకటే చెప్తా ఉన్నాం, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పేదలకు సంబంధించినటువంటి అన్ని రకాల నిత్యావసర వస్తువుల ధరలు ఇమ్మీడియట్గా తగ్గించాలి, యుద్ధ ప్రాతిపదికన తగ్గించాలని చెప్తా ఉన్నాం। అట్లాగే కర్నూలు నగరంలో ఉన్నటువంటి అన్ని రకాల సమస్యలను తక్షణమే పరిష్కరించే దానికోసం ప్రయత్నం కూడా చేయడం లేదు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, ఆ ప్రయత్నం చేసి దాన్ని పరిష్కరించాలని చెప్పి, అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి పేదలు అనేక మంది ఈరోజు ఎంత దారుణమైనటువంటి 14 సంవత్సరాలు ఏ ప్రభుత్వం అని అనుకుంటే 14 సంవత్సరాలు పడుతుందండి ఒక ఇల్లు కట్టడానికి పేదోడికి। 14 సంవత్సరాలు ఇందిరమ్మ గృహాలు, 10 సంవత్సరాలు టిట్కో గృహాలు ఇప్పటికీ పూర్తి కాలేదు। ఇవి మరి నిజంగా పాలకులు అధికారులు మరి ఎవరి పక్షాన పనిచేస్తూ ఉన్నారని క్వశ్చన్ చేయాల్సినటువంటి అంశం ఉంది। కాబట్టి 10 సంవత్సరాలు 14 సంవత్సరాల నుండి నలుగుతున్నటువంటి టిట్కో ఇందిరమ్మ గృహాలు లబ్ధిదారులకు అందించాలా, పేదలు వేసుకున్నటువంటి ప్రతి కొట్టానికి కూడా పట్టాలు ఇవ్వాలా। నువ్వు తీసేస్తాను తొలగిస్తాను ప్రభుత్వ స్థలం అని చెప్తా ఉన్నావు, ప్రభుత్వ స్థలాల్లో ఎంతమంది ఈరోజు కర్నూలు నగరంలో కబ్జాలు చేసి రియల్ ఎస్టేట్ వేసి వెంచర్లు వేసి అమ్ముకుంటా ఉన్నారు, వాటన్నిటిని కూడా ఏమనకుండా పేదలు వేసుకున్న కొట్టాలకు మాత్రం జోలికి వస్తే మాత్రం కాపాడతారు, తస్మా జాగ్రత్త అని చెప్పి హెచ్చరిక సిపిఐ పార్టీగా జారీ చేస్తా ఉన్నాం। ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అధికారులందరూ కూడా మారాలి, వారి పని విధానం మారాలని చెప్పి ఈ సందర్భంగా మీడియా సందర్భంగా వారికి తెలియజేస్తా ఉన్నాం। జేసన్ మల్టీ సర్వీసెస్ను పాణ్యం ఎమ్మెల్యే గౌరీ చరితారెడ్డి కర్నూలు స్కంద స్కబ్లో ప్రారంభించారు। 2017లో జేసీ మల్టీ సర్వీసెస్ బిర్లా కాంపౌండ్లో ఉండేదని హబ్లో నూతనంగా ప్రారంభించామని నిర్వాహకులు తెలిపారు। జేసన్ మల్టీ సర్వీసెస్లో జాబ్ కన్సల్టేషన్, ఈవెంట్ మొదలగు సర్వీసులు ఉన్నాయని వారు తెలిపారు।
కర్నూలు ప్రజలు వారి యొక్క సర్వీసులను వినియోగించుకోవాలని ఈ సందర్భంగా వారు కోరారు. రెండు 2015లో జేసన్ మల్టీ సర్వీసెస్ అనే ఈ కన్సల్టెన్సీ స్టార్ట్ చేశాము. ఇంతకుముందు బిర్లా కాంపౌండ్లో ఉండింది. ఈరోజు సెప్టెంబర్ 4న స్కంద బిజినెస్ హబ్లో ఫస్ట్ ఫ్లోర్ షాప్ నెంబర్ 23లో ఓపెన్ చేయడానికి శ్రీమతి గౌరుచేతరెడ్డి గారు పాణ్యం నియోజకవర్గ శాసనసభ్యురాలు మరి పిలవగానే మా మధ్యలోకి వచ్చి ఓపెన్ చేసి వారి యొక్క విషయాన్ని మాకు తెలియజేశారు. మా యొక్క జేసన్ కన్సల్టెన్సీలో మా సర్వీసెస్ జాబ్ కన్సల్టెన్సీ, ఈవెంట్ మేనేజ్మెంట్, food catering and all types of loans, whether ITR or non-ITR, with civil or without civil, and also sales and services, furniture, electronic goods అన్ని మేము సప్లై చేస్తున్నాం. కాబట్టి కర్నూలులో ఎవరు లాంచ్ చేయనటువంటి విధంగా అన్ని ఒకే చోట సర్వీసెస్ దొరికేటట్లు మేము ప్రయత్నిస్తున్నాము, స్టార్ట్ చేసాం. కాబట్టి మీరందరూ మాకు సపోర్ట్ చేసి కర్నూలులో ఉన్న ఈ ఆఫీస్ని మీరు దర్శించి మీ యొక్క సర్వీసెస్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీబడి. నేను శోభా సుజాన్ గ్రేస్ కంకూరి, జేసన్ మల్టీ సర్వీసెస్ ప్రొపరైటర్. థ్యాంక్ యూ వెరీ మచ్. రైతుల పంటను మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలు చేయడంతో పాటు రైతుల పంట నిల్వ కోసం శీతల గిడ్డంగులను ఏర్పాటు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి డి గౌస్ దేశాయ్ డిమాండ్ చేశారు. చేతికి వచ్చిన ఉల్లి పంట తడిసిపోయి అమ్మకానికి ఇబ్బంది పడుతున్న రైతులను బుధవారం సిపిఎం జిల్లా కార్యదర్శి డి గౌస్ దేశాయ్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పిఎస్ రాధాకృష్ణ, జిల్లా కార్యవర్గ సభ్యులు ఎండి ఆనంద్ బాబు పరామర్శించి వారి ద్వారా వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా చేతికొచ్చిన పంటను దాచుకునే గిడ్డంగులు లేక రాత్రింబవళ్లు వర్షానికి తడుస్తూ ప్లాస్టిక్ కవర్లు కప్పుకొని పంటను కాపాడుకుంటున్న దుర్మార్గ పరిస్థితి కొనసాగుతోందని అన్నారు. కౌలుకు తీసుకొని ఎకరా భూమిలో వేరుశెనగ, మరో ఎకరాల్లో ఉల్లి పంటను వేసుకున్నారని అన్నారు. వేరుశెనగ పంట సంపూర్ణంగా నష్టం కాగా చేతికొచ్చిన ఉల్లి పంటను దాచుకునే అవకాశం లేక నానా ఇబ్బందులు పడుతూ గిట్టుబాటు కాకపోయినా పంట పొలం వద్దే అమ్మకానికి సిద్ధపడాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. 50,000 కౌలు, ₹1,00,000 పెట్టుబడి, రైతు కుటుంబం యొక్క శ్రమతో బయటకు వచ్చిన ఉల్లి పంట క్వింటం 5,000 దాకా ధర పలుకుతున్న 3,000 నుండి 3,500 రూపాయలకే ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని అన్నారు. రైతుల పంటను మార్కెట్ ద్వారా కొనుగోలు చేయాలని, రైతుల పంటను దాచుకునేందుకు శీతల గిడ్డంగులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు రంగప్ప, సుజాత, రైతులు సురేష్, లక్ష్మణ తదితరులు పాల్గొన్నారు. రవి కూలి ఎంత ₹1,00,000 కదంట. రాత్రి పగులు ఇల్లు కట్టుకోవాలా, కురిసినటువంటి భారీ వర్షాల వల్ల ప్రధానంగా గోనెగండ్ల మండలం అంటే దేవనకొండ మండలంలో ఉల్లిగడ్డలు పండించినటువంటి రైతులకు బాగా నష్టం జరిగింది. ఎందుకంటే మొత్తం కరెక్ట్ పంట కోతకు వచ్చిన సందర్భంగా కోసిన తర్వాత నేలపైనటువంటి ఆ ఉల్లిగడ్డల పైన వర్షం రావడంతో ఉల్లిగడ్డలు మొత్తం కూడా వాసన వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ధర కూడా బాగా తగ్గేటువంటి పరిస్థితి ఉంది. బయట మార్కెట్లో 5,000, 6,000 ఉంటే ఇక్కడ 3,000, 3,500 పలికేటువంటి పరిస్థితి ఉంది. అంటే ఈ వర్షాల వల్ల రైతులు బాగా నష్టపోయారు. దాదాపు ఒక ఎకరాకు 1,00,000 నుంచి 1,50,000 దాకా నష్టపోయేటువంటి పరిస్థితి ఉంది. అందుకని ఇట్లాంటి సందర్భంలో ప్రభుత్వం మార్కెట్ ద్వారా ఇట్లాంటి రైతులు పండించేటువంటి పంటను కొనుగోలు చేయడం ద్వారా రైతులను ఆదుకునేటువంటి పరిస్థితి ఉండడానికి అవకాశం ఉంటుంది. అందుకోసం సిపిఎం పార్టీగా ఈ ప్రాంతంలో ఇక్కడ పర్యటన చేయడం జరిగింది. ఇక్కడ చాలా స్పష్టంగా మొత్తం ఉల్లిగడ్డల రైతులు ఇక్కడ ఈ ప్రాంతంలో చాలా చోట్ల మొత్తం కుప్పలు వేసుకుని ఎండకు ఆరేసేటువంటి పరిస్థితి ఉంది. ఇట్లాంటి దగ్గర వ్యవసాయ అధికారులు వచ్చి పరిశీలించి రైతులకు సంబంధించిన గిట్టుబాటు ధర అంటే మార్కెట్ ద్వారా కొనుగోలు చేయడం కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాం. వరదల సమయంలో ప్రజలకు సహాయం చేయకుండా రాజకీయాలు చేయడం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కిందని కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు తిక్కారెడ్డి అన్నారు.
జిల్లా తెదేపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ విజయవాడకు ఎప్పుడు లేని విధంగా వరద వస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్కడే ఉండి సహాయక చర్యలు చేపడితే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విమర్శలు చేయడం సరికాదని ఆయన అన్నారు. జగన్మోహన్ రెడ్డి వరద బాధితులకు సహాయం చేయకుండా రాజకీయాలు చేయడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ తరపున విజయవాడ వరద బాధితులకు పెద్ద ఎత్తున నిత్యావసర వస్తువులను అందిస్తున్నామని ఆయన తెలిపారు. ఖమ్మం అలాగే మనకు ఆంధ్రలో మరీ ఎక్కువ మన సముద్ర తీరాన ఉన్నటువంటి విజయవాడ అయితేనేమి, పక్కన కొన్ని గ్రామాలు అయితేనేమి మునిగిపోయిన తర్వాత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ రాత్రింబగలు అక్కడే ఉంటూ ఆ కలెక్టరేట్లో ఉంటూ ఆయన దాన్ని మొత్తం సమీక్షిస్తూ ఉన్నాడు. ఆ బుడమేరు పోయి మేము చంద్రబాబు నాయుడు గారు లాకులు వచ్చినాడు కాబట్టి విజయవాడ మునిగిపోయింది అంటాడు. ఏమయ్యా, విజయవాడ అంటేనే మాది, తెలుగుదేశం అంటేనే విజయవాడ అంటేనే తెలుగుదేశం. అటువంటి ప్రజల్ని మేము ఆదుకోవాలని మేము చూస్తాం కానీ, కాపాడాలని చూస్తాం కానీ, లేకుంటే ఈ ఫ్లడ్ వచ్చేదానికి ప్రకృతి వైఫల్యాలకు కానీ ఇంకో దానికి కానీ ఎవరు కానీ ఏ రాజకీయ పార్టీ కానీ ఏ నాయకుడు కానీ ఎవరు కానీ సంబంధం ఉండదు. నీకు రాజకీయ పరిజ్ఞానం లేక, రాజకీయ ఉద్యోగం లేక ఏమి జరిగినా చంద్రబాబుని నిందించాలా. నువ్వు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నావు, నీ పార్టీ వాళ్ళు కూడా అక్కడ ఉంటారు, వాళ్ళకి ఏదన్నా కూడా మీరు సహాయం చేయొచ్చు. లేక అందరు ప్రజలు ఓట్లేసిన రోజే రాజకీయాలు అయిపోయినాయి, తర్వాత కష్టంలో ఉన్నటువంటి ప్రజల్ని ఏ రాజకీయ పార్టీ అన్నా ఆదుకుంటారు. చూస్తున్నాం, వేరే పార్టీలందరూ కూడా ఆదుకుంటున్నారు. మీరు ప్రధాన ప్రతిపక్షమని మీరు చెప్పుకుంటున్నారు, కావాలా ప్రతిపక్ష హోదాని చెప్పుకుంటున్నారు కదా, ఒక్క వాటర్ బాటిల్ ఏమన్నా ఇచ్చినారా? మీరు వచ్చినారు, ఒక ఫోటో దిగినారు, వెళ్ళిపోయినారు. ఏమన్నంటే దీనికి చంద్రబాబే కారణము, ఆడ లాకులు పిన్నాడు పోయి చంద్రబాబు నాయుడు అని చెప్తా ఉన్నాడు. ఇది ఎంతవరకు సమంజసం? మీరు ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఉండే, మీరు బాధ్యతాయుతంగా ఉండి మీరు చేయాల్సినటువంటి పనులేంటి? కాబట్టి మీరు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలు చేసేదానికి చాలా రోజులు, చాలా టైం ఉంది. ఇంకా ఇప్పుడేమి ఎన్నికలు నీకు కానీ మాకు కానీ లేవు. మనం అందరూ కలిసి ప్రజలందరం మమేకమై మన ప్రజలు అక్కడ ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళకి పాల ప్యాకెట్లా, రైస్ ప్యాకెట్లా, ఏదో ఒకటి వాళ్ళకి చేతునిచ్చి ఆదుకోవాల్సినటువంటి మనం ఉంది. కాబట్టి లెవీ ఒక వ్యవస్థాపక రక్త శిబిరాన్ని నిర్వహించడం ద్వారా వ్యవస్థాపక స్ఫూర్తి యొక్క విశేషమైన ప్రదర్శనతో దాని మొదటి వార్షికోత్సవాన్ని గుర్తించింది. 500 మందికి పైగా వ్యవస్థాపకులు మరియు వాలంటీర్లు రక్తదానం చేయడానికి కలిసి వచ్చారు. ఈ సంఘం యొక్క నిబద్ధతను సొంత స్టార్టప్ వెంచర్లను ప్రారంభించేందుకు యువకులను ప్రేరేపించడం మరియు ప్రోత్సహించడం అనే లక్ష్యంతో ఎదుగుతున్న స్టార్టప్ హబ్ ఆంధ్రప్రదేశ్లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ చొరవ ఆవిష్కరణలను ప్రోత్సహించడంలో మరియు స్థానిక స్టార్టప్ కమ్యూనిటీ మద్దతు ఇవ్వడంలో లెవియోగ్ యొక్క నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు తమ ఆలోచనలను స్టార్టప్లుగా మార్చడానికి అవసరమైన సేవలను యాక్సెస్ చేయగల ప్లాట్ఫామ్ను అందించడం ద్వారా అందరికీ ఎంటర్ప్రీనర్షిప్ను అందుబాటులోకి తీసుకురావాలని లెవ్ లక్ష్యంగా పెట్టుకుంది. మేము వ్యవస్థాపకుల యొక్క అతి పెద్ద మరియు అత్యంత కలుపుకొని ఉన్న నెట్వర్క్ను నిర్మించడానికి కట్టుబడి ఉన్నాం. వ్యవస్థాపకత ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే ప్రపంచాన్ని సృష్టించడం. ఎవరైనా తమ వ్యవస్థాపక ప్రయత్నాన్ని కేవలం స్మార్ట్ ఫోన్తో వెలిగించవచ్చు, ఆలోచనలను అభివృద్ధి చెందుతున్న వెంచర్లుగా మార్చవచ్చు అని అన్నారు. కేవీ సుబ్బారెడ్డి కాలేజ్ క్యాంపస్లో లెవియుగ్ సంస్థ, రెడ్ క్రాస్ సంస్థల సారథ్యంలో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపు జరుగుతూ ఉంది. కేవలం 1 గంటలోనే ఇప్పటికీ 100 పాకెట్లు దాటిపోయినాయి. మా అంచనా ప్రకారం దాదాపు 500 పాకెట్ల వరకు ఈరోజు బ్లడ్ కలెక్ట్ అయ్యే అవకాశం ఉంది. బ్లడ్ డొనేషన్ అనేది మన సమాజం యొక్క బాధ్యత. ముఖ్యంగా ఇటీవల కాలంలో ఈ వర్షాలు ఎక్కువ కావడం వల్ల రకరకాల జబ్బులు వస్తున్నాయి. ప్రజలకు రక్తం యొక్క అవసరం ఎంతో ఉంది, కానీ ఇవ్వడానికి ముందుకు వచ్చే వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. జనాభాలో కనీసం 0.001% ఇచ్చినా కూడా రక్తం కొరత తీరిపోతుంది. మరి రక్తదానం యొక్క ఆవశ్యకత గురించి ఎంతమంది ఎన్ని రకాలుగా చెప్పినా, టీవీల్లో ఎన్ని చెప్పినా కూడా ప్రజల్లో ఎందుకు మార్పు రావడం లేదు. కానీ అదృష్టవశాత్తు మా పిల్లలు బాగా మోటివేట్ అయ్యారు.
అందువల్ల ఎప్పుడు బ్లడ్ డొనేషన్ క్యాంప్ జరిగినా కూడా కేవీ సుబ్బారెడ్డి క్యాంపస్లో బాగా సక్సెస్ అవుతూ ఉంటుంది. సో నేను యువతకి ఇచ్చేటువంటి సలహా చాలా చిన్న సలహా, మేము పేదవాళ్ళం, మేము అది చేయలేము ఇది చేయలేమని దయచేసి అనకుండా మీరు చేయగలిగినవి, ఖర్చు లేకుండా చేయగలిగిన 3 మంచి పనులు ఉన్నాయి చూడండి. మొక్కను నాటి కాపాడండి. మీ ఇంటి ముందు కొంచెం స్థలం ఉన్నా కూడా ఒక మొక్క నాటండి. నీళ్లు లేవు అనకండి, కనీసం ఎంగిల్ ప్లేట్ కడిగి దానికి పోస్తే కూడా 3 రోజులకు ఒకసారి గ్లాస్ నీళ్లు పోస్తే కూడా ఖచ్చితంగా ఆ మొక్క బతుకుతుంది. ఆ మొక్క ద్వారా నీకు ఏకంగా సంవత్సరానికి కొన్ని కోట్ల రూపాయల ఆక్సిజన్ ఇస్తుంది ఒక మొక్క. సో మనందరం కూడా ఆ మొక్కలు నాటినట్లయితే మనందరం ఆరోగ్యంగా ఉండేదానికి వీలవుతుంది. ఖర్చు లేని పని. ఆలోచనలు ఉన్న స్టార్టప్ స్టార్ట్ చేయాలన్నా, సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా, ఎలా స్టార్ట్ చేయాలా, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలా, దాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్లాలని తెలియక ఆగిపోతున్నారు. సో అలాంటి వాళ్ళందరి కోసము మేము ఈరోజు లెవ్యూగ్ అనే ఒక స్టార్టప్ స్టార్ట్ చేసినాము. సో లెవ్యూగ్ ద్వారా మేము ఏం చేస్తామంటే స్టార్టప్ ఐడియా ఉన్న ప్రతి ఒక్కరికి వాళ్ళ స్టార్టప్ ఎట్లా రిజిస్టర్ చేసుకోవాలా, వాళ్ళ స్టార్టప్కి లోగో ఎక్కడ డిజైన్ చేయించుకోవాలా, వాళ్ళ వెబ్సైట్ ఎట్లా చేసుకోవాలా, అన్ని విషయాలన్నీ మేము ఒకే ప్లాట్ఫామ్కి తీసుకొచ్చినాము. ప్రజెంట్ మా levyoug.com అనే ఒక మా వెబ్సైట్ లింక్లోకి వెళ్తే ఎవరైనా సరే వాళ్ళకి జస్ట్ ఐడియాతో వస్తే ఆ ఐడియాని కంప్లీట్గా స్టార్టప్కి మార్చుకునే అన్ని అవసరాలు, అన్ని రిక్వైర్మెంట్స్ మా సింగిల్ యాప్ ద్వారా ప్రొవైడ్ చేస్తున్నాము. సో మా కంపెనీ ఇప్పుడు 1 year యానివర్సరీ జరుపుకుంటున్నాము. సో నా ప్రతి బర్త్డేకి 18 ఏళ్ళు దాటినప్పటి నుంచి నేను బ్లడ్ డొనేట్ చేసేవాడిని. సో మా కంపెనీ యానివర్సరీకి, మా కంపెనీ బర్త్డేకి ఈసారి నేను ఒక్కరిని బ్లడ్ డొనేట్ చేయడం కాకుండా ఎంతోమంది యువతతో, ఎంతోమందితో బ్లడ్ డొనేట్ చేయాలని ఒక ఆలోచనతో ఇంకా మా టీము, నేను అందరం కలిసి బ్లడ్ క్యాంప్ నిర్వహించాలనుకున్నాము. 2 బ్లడ్ క్యాంపులు నిర్వహిస్తున్నాము. నిన్న బైతంచెలలో బ్లడ్ క్యాంప్ నిర్వహించాము. ఈరోజు కర్నూలు కేవీ సుబ్బారెడ్డి కాలేజ్లో నిర్వహిస్తున్నాము. సుబ్బారెడ్డి సార్ గారి సహకారంతో కేవీ సుబ్బారెడ్డి కాలేజ్లో బ్లడ్ క్యాంప్ పెడుతున్నాము. సో కర్నూలు బేతంచెర్లలో 210 మంది బ్లడ్ డొనేట్ చేశారు. ఈరోజు సుమారుగా 300 మంది డొనేట్ చేస్తారని అనుకుంటున్నాము. సో ఎల్లప్పుడూ నాయకులకు చెందిన ఫోటోగ్రాఫర్ రాము రాజేశ్వర్ల వివాహ దినం సందర్భంగా మానసిక వికలాంగులకు అన్న వితరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా రాము మాట్లాడుతూ మానసిక వికలాంగులకు అన్న వితరణ చేయడం తనకి ఎంతో సంతోషానికి గురి చేసిందని అన్నారు. అభం శుభం ఎరగని వికలాంగులు భగవంతుని స్వరూపమని, వారి యొక్క ఆశీస్సులు తమకు ఉంటాయని ఈ కార్యక్రమంలో పాల్గొనడం తనను ఎంతో సంతోషానికి గురి చేసిందని అన్నారు. ఈ కార్యక్రమంలో వీడియోగ్రాఫర్ల సంఘం అధ్యక్షులు ఎస్కే బాషా, సాత్మానంద స్వామి, సుధాకర్, మల్లికార్జున, సుభాష్ తదితరులు పాల్గొన్నారు. నాకు చేయడానికి ఫస్ట్ ఆలోచన వచ్చింది ఎస్కే భాష అన్నను కలిసిన తర్వాత ఆయన చేసే మంచి పనుల వల్ల నాకు ఈ ఆలోచన వచ్చింది. మనం ఎన్నో ఖర్చు పెడుతుంటే ఎన్నో చేస్తుంటాం, వేస్ట్గా ఖర్చు పెట్టడం చాలా ఉన్నాయి. అలాంటివన్నీ కొన్ని సేవ్ చేసి ఇలాంటి మంచి పనులు చేయాలని చెప్పేసి నాకు మంచి ఆలోచన అన్న కలిగించాడు. అందుకే ఈ పని చేయడానికి నేను ముందుకు వచ్చాను. ఇంట్లో పరిస్థితి కూడా కొంచెం బాగాలేదు, నాన్న కొంచెం హెల్త్ పరంగా అన్ని సమస్యలు ఉన్నాయి. కానీ అన్ని సమస్యలు ఉన్నా కూడా నేను దీన్ని చేయడానికి ముందుకు వచ్చాను. ఇలాంటి ఆశీస్సులు నాకు మంచిగా ఉండి ఇంకా ఎన్నో చేయాలని బాగుందని కోరుకుంటూ. నా పేరు రామ్మోహన్. వినాయక చవితి వేడుకలకు ఎలాంటి నియమ నిబంధనలు విధించకూడదని విశ్వ హిందూ పరిషత్ నాయకులు కర్నూలులో కోరారు. వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసుకోవాలంటే వెబ్సైట్లో నమోదు చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు పెట్టడాన్ని వారు వ్యతిరేకించారు. గ్రామాల్లో విగ్రహాలు పెట్టుకునే వారికి వెబ్సైట్పై అవగాహన ఉండదని, ఇలాంటి నిబంధనలు తీసివేసి గతంలో ఉన్న విధంగానే విగ్రహాలు ఏర్పాటు చేసుకునే విధంగా అనుమతులు ఇవ్వాలని విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు నందిరెడ్డి సాయిరెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. పాత్రికేయులందరికీ నమస్కారం. ఈరోజు మీరందరూ ఇంత అధిక సంఖ్యలో పర్మిషన్లు తీసుకోవడం, లేకపోతే మైకు చలాన కట్టడం అనేది ఎప్పుడు ఉండేది కాదు. వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. కొంతమంది తెలిసి తెలియకనో లేకపోతే ఈ పోలీసు వాళ్ళ జులుం వల్లనో కొంతమంది కడతా వచ్చారు. కానీ ఇప్పుడు అది ఏం చేస్తున్నారో ఎవరికి అర్థం కాకుండా ఒక వెబ్సైట్ ఓపెన్ చేసినారు. ఆ వెబ్సైట్లో మనం అన్నీ పెట్టాలంట. ఈ వెబ్సైట్ అసలు ఎంతవరకు ఉపయోగపడుతుంది? గ్రామీణ ప్రాంతాలలో కూడా వెబ్సైట్లు ఓపెన్ చేసి వెబ్సైట్లో అప్లోడ్ చేసేంత సామర్థ్యము ఉందా? దానికి అవసరం ఉందా? మనం ఇంతకుముందు ఏం చేసేవాళ్ళము, కావాలంటే మన పోలీస్ స్టేషన్లో పోయా మేము ఇక్కడ పెడుతున్నామని ఒక మన కర్నూలులో కాదు మిగతా చోట అయితే కాలేజ్ స్టేషన్కి పోయి స్టేషన్లో ఇచ్చేవాళ్ళం. అది వాళ్ళు వచ్చి ఏదో వెరిఫికేషన్ చేసేవాళ్ళు.
ఇప్పుడు మొత్తం యావత్ ఆంధ్రప్రదేశ్ మొత్తము వెబ్సైట్లో పెట్టాలంటే ఆ వెబ్సైట్ గురించి ఇప్పుడు నాకే తెలియదు. ఎట్లా వెబ్సైట్ ఓపెన్ చేయాలో నాకు తెలియదు, నేను ఎట్లా అప్లోడ్ చేయడం. కాబట్టి ఇది యథావిధంగా ఏ విధంగా అయితే పూర్వం నుంచి ఎలా జరుగుతుందో ఆ విధంగా జరగాలి. అంటే ఇది ఒక హిందూ పండగలకేనా, మిగతా దానికి ఏం రావా? ఇతర మతస్థుల దానికి ఆ అప్లోడ్ కానీ డౌన్లోడ్ కానీ లేకపోతే ఎక్కడం కానీ దించడం కానీ ఏం లేదా? ఎంత దారుణం అండి ఇది. ఒక హిందూ పండగలే వీళ్ళకి గుర్తొస్తాయా? మనం ఒక ఆంధ్రప్రదేశ్లో ఎందుకండి? కాబట్టి ప్రభుత్వాన్ని ఇది డిమాండ్ చేస్తున్నాము. అసలు ఈ వెబ్సైట్ వ్యవహారాన్ని రద్దు చేసి పూర్వం నుంచి ఏ పరిస్థితిలో జరుగుతుందో ఆ విధంగా జరిగే విధంగా చూడాల్సిన బాధ్యత చూడాలని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ను డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు మామూలుగా ఈ వరదల్లో ముఖ్యమంత్రి సెక్రటరీ వీళ్ళందరూ బిజీగా ఉన్నారు కాబట్టి మేము అతన్ని అక్కడికి పోయి రిప్రజెంట్ చేయడానికి కానీ అక్కడ పోయి పోరాటానికి కానీ వీల్లేదు. కాబట్టి పత్రికాముఖంగానే వాళ్ళను విజ్ఞప్తి చేస్తున్నాం, మీరందరూ సహకరించి ఇది మొత్తం ఆంధ్రప్రదేశ్కి వచ్చే విధంగా చూస్తే అది ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు కూడా కళ్ళు తెరిచి మన ఇట్లా ఉందా పరిస్థితి అనేది కూడా అర్థమవుతుంది వాళ్ళకు. ఆ విధంగా మీరు అందరూ సహకరిస్తారని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.